అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఇన్ తెలుగు కోర్స్ కి స్వాగతం. ఇప్పుడు మనము HTML బేసిక్ నాలెడ్జ్ టాపిక్ లో ఉన్నాము. అందులో పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేశానండి ఇంతకు ముందు సెషన్ లో. ఈ పార్ట్ 1 తరఫున మనం ఏమేమి చూసామంటే అసలు HTML అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంది, ఓకే, HTML అంటే ఏంది, దాని ఫుల్ ఫామ్ ఏంది, ఓకే, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దాని తర్వాత ఈ HTML అసలు మనకి ఏం చేస్తాం, HTML తోటి మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తాం. HTML తోటి వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తాం, ఓకే. తర్వాత ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారండి HTML కోడ్ ని? బ్రౌజర్స్ అనేటి HTML కోడ్ ని అండర్స్టాండ్ చేస్తారు. బ్రౌజర్స్ HTML కోడ్ ని రీడ్ చేసుకొని ఆ HTML కోడ్ మనం ఎట్లా రాస్తున్నామో అవి ఆ HTML కోడ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా తీసుకొని మనకు వెబ్ పేజెస్ లాగా మనం ఇచ్చిన HTML కోడ్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ని చూపిస్తూ మనకి వెబ్ పేజెస్ ని తయారు చేసి చూపిస్తాయి. ఓకే, బ్రౌజర్స్ మాత్రమే HTML ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సరేనా అండి? ఇది పార్ట్ 1 లో అసలు HTML అంటే ఏంటి, ఇంకోటి ఏం చూసామంటే ఎడిటర్స్ గురించి మాట్లాడానండి. ఓకే, పార్ట్ 1 లో ఎడిటర్స్ గురించి కూడా చెప్పాను. HTML ప్రాక్టీస్ చేయడం కోసం మనకి ఏమేమి ఎడిటర్స్ వాడొచ్చు అని చెప్పాను. ఫస్ట్ నార్మల్ గా డిఫాల్ట్ గా వచ్చే నోట్ ప్యాడ్ ఎడిటర్ గురించి చెప్పాను. నోట్ ప్యాడ్ ఎడిటర్ కాకపోతే నోట్ ప్యాడ్ ఎడిటర్ కన్నా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ బాగుంటుందని చెప్పాను. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎట్లా లాంచ్ చేయాలి, ఎట్లా HTML కోడ్ రాయాలి, ఇవన్నీ నేను ఇంతకు ముందు సెషన్ లో నేను కవర్ చేశానండి. పార్ట్ 1 సెషన్ లో కవర్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 లో ఉన్నామండి. ఈ యొక్క సెషన్ లో నేను పార్ట్ 2 HTML బేసిక్ నాలెడ్జ్ పార్ట్ 2 చెప్పబోతున్నాను. అయితే మొదలు పెడదాం. ఓకే, సరే. ఇప్పుడు పార్ట్ 2 లో ఏంటంటే ఫస్ట్ మీకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అనేది అర్థం కావాలండి. ఓకే, ఒక HTML పేజ్ రాసే ముందు HTML కూడా ఒక లాంగ్వేజే. HTML కూడా లాంగ్వేజ్. ఎందులో ఏంటంటే ట్యాగ్స్ ఉంటాయి, మనకి చాలా ట్యాగ్స్ ఉంటాయి. HTML ట్యాగ్ ఉంటది, హెడ్ ట్యాగ్ ఉంటది, బాడీ ట్యాగ్ ఉంటది, ఇంకా హెడ్డింగ్ ట్యాగ్ మన టైటిల్ ట్యాగ్ ఉంటది, తర్వాత హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉంటాయి, బటన్ ట్యాగ్స్, రకరకాల ట్యాగ్స్ ఉంటాయండి మనకు కావాల్సిన దాన్ని బట్టి. కానీ అన్ని నేర్చుకునే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక HTML పేజ్ క్రియేట్ చేయాలంటే దాని స్ట్రక్చర్ అనేది మనకు అర్థం కావాలి. దాని స్ట్రక్చర్ మీకు వివరిస్తాను ఇప్పుడు చూడండి. సరే, ఒక బాక్స్ ఉంది అనుకుందామండి. ఓకే, ఈ బాక్స్ లోపల ఒక మనిషి ఉన్నాడు. ఇది ఒక మనిషి యొక్క తల, ఇది మనిషి యొక్క బాడీ. ఓకే, తన యొక్క బాడీ, ఇది తల, తన బాడీ. ఓకే, ఈ మనిషి అనేవాడు ఈ బాక్స్ లో ఉన్నాడు. అయితే ఈ బాక్స్ స్టార్ట్ అవుతుంది కదండి. ఈ బాక్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది HTML లో? ఇది ఎగ్జాంపుల్ కింద, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. ఈ బాక్స్ స్టార్టింగ్ ప్లేస్ లో మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ HTML అనేది ఉంటుందండి. ఓకే, HTML స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. HTML స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ ట్యాగ్ కూడా చూడండి, ఈ ట్యాగ్స్ గురించి కూడా చూడండి. మీరు ఇంక్రీజ్ చేద్దాం ఫాంట్. ఎడిటర్ అంత బాగాలేదండి. ఓకే, సరే చూద్దాం, పర్లేదు, ఏదంటే ఏముంది, చేసుకోవడమే. ఓకే, ఫైన్. HTML అనే ట్యాగ్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు HTML లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు HTML లో ఏముంటాయండి, ట్యాగ్స్ ఉంటాయి, రకరకాల ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ఇది డాక్యుమెంట్ అనుకుందాం. ఈ బాక్స్ అనేది డాక్యుమెంట్ అందాం. ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే HTML ట్యాగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండింగ్ లో HTML ట్యాగ్ తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండింగ్ కదా, బాక్స్ యొక్క ఎండింగ్ కదా. ఈ బాక్స్ ఎండింగ్ ఎట్లా ఉంటుందండి, మళ్ళీ దీనిలాగానే లెస్ దాన్ సింబల్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి దీనిలాగానే లెస్ దాన్ సింబల్ ఉంటుంది. ఓకే, లెస్ దాన్ సింబల్ అనేది ఉంటుంది. లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నట్టు అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలి, HTML అని ఇవ్వాలి. స్టార్టింగ్ ట్యాగ్ లోనేమో ఫార్వర్డ్ స్లాష్ ఉండదండి. ఈ ఫార్వర్డ్ స్లాష్ ఎండింగ్ ట్యాగ్ లోనే ఉంటది. ఈ ఫార్వర్డ్ స్లాష్ స్టార్టింగ్ ట్యాగ్, ఇది స్టార్టింగ్ ట్యాగ్ HTML యొక్క బాక్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ కదా, స్టార్టింగ్ HTML. ఇది ఎండింగ్ HTML ఇక్కడికి అయిపోతుంది. HTML ఫైల్ ఇక్కడికి అయిపోతుంది అని చెప్పడానికి ఎండింగ్ HTML. లెస్ దాన్, గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటాయి. ఆ ట్యాగ్ యొక్క పేరు ఉంటుంది. ఇవన్నీ ప్రీడిఫైన్ ట్యాగ్స్ అనేది HTML లో. ఈ బ్రౌజర్స్ అండర్స్టాండ్ చేసుకుంటే HTML అంటే HTML ట్యాగ్ అని అర్థం చేసుకుంటాయి. తర్వాత ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎండ్ అవుతుందని అర్థం. తర్వాత ఇక్కడ హెడ్ ట్యాగ్, ఈ HTML లోపల చిల్డ్రన్ ట్యాగ్స్ ఉంటాయండి. HTML లోపల ఈ బాక్స్ లోపల ఎట్లయితే మన మనిషి యొక్క తల అండ్ బాడీ ఉన్నాయో అట్లనే, ఓకే, ఈ HTML యొక్క ఈ బాక్స్, HTML ఒక బాక్స్ అనుకోండి. ఆ బాక్స్ లోపల ఏమున్నాయండి, మనకి హెడ్ ఉంది, హెడ్ ఉందండి. తర్వాత ఇక్కడ
ఇక్కడ హెడ్ ఉందండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ తోటి రాయాలి. ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ హెడ్ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ హెడ్ ఎండ్ అయిపోతుంది అండి. ఓకే, ఇక్కడ స్లాష్ హెడ్ అని చెప్పేసి ఎండ్ అయిపోతుంది. అలానే ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఏముంటుందండి, ఈ బాడీ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ బాడీ అనేది ఉంటుందండి. ఓకే, బాడీ స్టార్ట్ అయ్యే ప్లేస్ లో బాడీ అనేది ఉంటుంది, బాడీ ఎండ్ అయ్యే ప్లేస్ లో స్లాష్ బాడీ అనేది ఉంటుంది. ఓకే, స్లాష్ బాడీ అనేది ఉంటుంది. ఓకే, స్లాష్ బాడీ అనేది ఇక్కడ ఎండింగ్, బాడీ ఎండింగ్ లో స్లాష్ బాడీ ఉంటుంది. ఇలా నేర్చుకోవాలండి మనం. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ HTML పేజ్ ని ఇలా నేర్చుకోవాలి. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద బాడీ, ఎండింగ్ ఆఫ్ ద బాడీ. ఎండింగ్ లో ఎప్పుడైనా ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ లో ఫార్వర్డ్ స్లాష్ ఉండదు. లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో ట్యాగ్ నేమ్. ఓకే, ఇక్కడ ఎండింగ్ లో ఫార్వర్డ్ స్లాష్ వస్తుంది. ఇక్కడ హెడ్ ట్యాగ్ స్టార్ట్ అయింది, హెడ్ ట్యాగ్ ఎండ్ అయింది. ఇక్కడ బాడీ ట్యాగ్ స్టార్ట్ అయింది, బాడీ ట్యాగ్ ఎండ్ అయింది. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ HTML అండి. ఓకే, దీన్నే మనము ఏమంటాము, స్ట్రక్చర్ ఆఫ్ HTML అనొచ్చు. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ అనొచ్చు, లేకపోతే టోటల్ స్ట్రక్చర్ కాదు కదా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అనొచ్చు. ఈ బేసిక్ స్ట్రక్చర్ రాంది మనం ఎంత నేర్చుకున్నా తక్కువే అండి. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి HTML లో. బేసిక్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML రాంది మీరు HTML నేర్చుకోలేరు. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఓకే, ఇది ఓకే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఓకే, సరే బానే ఉంది. ఈ బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసింది అనుకోండి, HTML ట్యాగ్స్ లోపల మనం హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ రాస్తాం. ఇవి అన్న తమ్ముళ్ళు, లేకపోతే అక్క చెల్లెలు, లేకపోతే అన్న చెల్లు, అక్క తమ్ముడు లాగా అన్నట్టు ఇవి. ఓకే, హెడ్ బాడీ ఒకటే లెవెల్లో ఉన్నాయి చూడండి. ఓకే, ఇక్కడ HTML ఏమో బాక్స్ లాగా ఉంది, ఆ బాక్స్ లోపల 2 ఐటమ్స్ ఉన్నాయి, ఒకటే లెవెల్లో ఉన్నాయి. ఓకే, వీటిని సిబ్లింగ్స్ అంటాము. HTML ని పేరెంట్ అంటాము. హెడ్ కి బాడీకి HTML అనేది పేరెంట్, హెడ్ అనేది బాడీకి సిబ్లింగ్, బాడీ అనేది హెడ్ కి సిబ్లింగ్ అండి. ఓకే, సో ఇలా నేర్చుకోవాలండి మనము. ఓకే, ఇలా నేర్చుకోవాలి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML తెలిస్తేనే మనం ముందరికి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు వివరించాను, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ని వివరించాను. మరి HTML ఫైల్ ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అంటే ఎక్కడ రాస్తామండి కోడ్? ఈ స్ట్రక్చర్ వాడుకొని నేను కోడ్ ఎక్కడ రాస్తాను అంటే, మీకు చెప్పాను కదా ఇంతకు ముందు సెషన్ లోనే, Notepad++ సాఫ్ట్వేర్ లోనే మనం రాయబోతున్నాం అని చెప్పేసి. ఇది క్లోజ్ చేసేస్తాను, కొత్తది ఫైల్ న్యూ అని చెప్పేసి అంటే కొత్తది వస్తుంది మీకు. ఇందులో నేను రాస్తాను, ఇక్కడ HTML అని రాస్తాను, రాసి ఇక్కడ /HTML అని రాస్తాను. ఫస్ట్ ఇక బాక్స్ యొక్క స్టార్టింగ్, బాక్స్ యొక్క ఎండింగ్. స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, HTML అనేది ట్యాగ్, స్టార్టింగ్ ట్యాగ్ అన్నట్టు, ఇది ఎండింగ్ ట్యాగ్. ఓకే, ఏదైనా HTML కోడ్ రాసేటప్పుడు అది స్టార్టింగ్ HTML తోటి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ /HTML తోటి స్టార్ట్ అవుతుంది అండి. తర్వాత మీరు సేవ్ చేసుకోండి. ఈ యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్, Notepad++ యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్ రావాలంటే మొత్తం రాసే ముందే కొంచెం రాసేసి దాన్ని సేవ్ చేసుకోండి. ఎట్లా సేవ్ చేసుకోవాలి? ఫైల్ సేవ్ అని కొట్టండి. కొట్టినప్పుడు మీ కంప్యూటర్లో ఎక్కడ సేవ్ చేసుకుంటారో, డౌన్లోడ్స్ ఫోల్డర్ లో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఏ పేరుతోటి సేవ్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఇవ్వాలి. ఏ పేరుతోటి? సరే, HTML బేసిక్ స్ట్రక్చర్ STRUCTURE. ఓకే, స్ట్రక్చర్ డెమో అని చెప్పి ఒక పేరు ఇచ్చాను. ఏదని ఇవ్వచ్చు మీరు పేరు. ఈ పేరు ఇస్తే సరిపోదండి. ఈ పేరు తర్వాత మీరు ఏమి ఇవ్వాలంటే డాట్ అని ఇవ్వాలి. ఓకే, డాట్ సింబల్ పెట్టేసి, డాట్ సింబల్ తర్వాత మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. HTML ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంది అంటే, ఐదర్ మీరు HTML ఇవ్వచ్చు, లేకపోతే HTM అని కూడా ఇవ్వచ్చు. చాలా మంది HTML అని ఇస్తారండి. ఓకే, HTML అని చాలా మంది గుర్తుంటది కాబట్టి HTML గుర్తుపెట్టుకోండి. HTM కూడా ఇవ్వచ్చు, HTML బెటర్. HTML అని ఇవ్వండి, .html అని ఇవ్వండి. దీంతో కూడా సరిపోదండి. కింద సేవ్ యాస్ టైప్ ఉంది కదా, దాన్ని మీరు ఆల్ టైప్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆల్ టైప్స్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఇలా సేవ్ చేస్తే అప్పుడు చూడండి, Notepad++ ఈ యొక్క మీరు రాసిన టెక్స్ట్ ని HTML కోడ్ కింద పరిగణించుకుంది. ఓకే, ఐడెంటిఫై చేస్తుంది, కలర్ కూడా ఇచ్చేస్తుంది చూడండి. ఓకే, మీకు అర్థమైపోయింది, దానికి అర్థమైపోయింది HTML కోడ్ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఉన్నాను కదండి, ఇక్కడ జనరల్ గా ఇట్లా రాశాను కదా, ఎంటర్ ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే హెడ్ ట్యాగ్ రాస్తాను. చూడండి, కలర్ కూడా వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి, చేసి /head అని రాయండి. చూడండి ఎంత ఈజీగా రాయొచ్చింది. ఎడిటర్ చాలా సపోర్ట్ చేస్తానండి రాయడం కోసం. అట్లనే HTML బాక్స్ లో ఏముంటాయండి, హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది కదా. హెడ్ ఆల్రెడీ హెడ్ ఎలిమెంట్ రాసేసాను, బాడీ కూడా రాసేస్తాను. ఓకే, బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది, బాడీ ఇక్కడ ఎండ్ అయింది. హెడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, హెడ్ ఇక్కడ ఎండ్. ఇది అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, లేకపోతే అన్న చెల్లె. ఓకే, అట్లా సిబ్లింగ్ అంటాం అన్నట్టు దీన్ని. ఓకే, సో ఇది HTML అనేది ఈ రెండింటికి పేరెంట్ అయిపోతుంది. సరే, ఇంత బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ రాదండి. చూడండి, సేవ్ చేసి ఓపెన్ చేసి ఈ ఫైల్ ఇక్కడ సేవ్ చేస్తాను, డౌన్లోడ్స్ లో సేవ్ చేస్తాను. ఇక్కడ ఇది ఫైల్ ఉంది చూడండి, HTML బేసిక్ స్ట్రక్చర్ అని. ఇది మనము ఓపెన్ విత్ అని చెప్పేసి
మీకు నచ్చిన బ్రౌజర్లో, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, పర్లేదు. అయితే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ చూడండి బాడీ అంతా బ్లాంక్ ఉంది. మరి టైటిల్ కూడా చూడండి ఏమొచ్చింది, సి యూజర్స్ అని చెప్పేసి అరుణ్యం అనే పాత వచ్చింది. టైటిల్ ఏం రాలేదండి, పాత వచ్చింది. ఓకే, ఈ పేజ్ యొక్క టైటిల్ ఏం లేదు. మరి ఏ వెబ్సైట్ తీసుకున్నా మీకు టైటిల్ ఉంటుందండి. చూడండి ఇప్పుడు మీరు Amazon.com వెళ్ళండి, ఒక టైటిల్ అనేది ఉంటుంది. Amazon.com స్పెండ్ లెస్ స్మైల్ మోర్ అని టైటిల్ ఇచ్చారు వాళ్ళు. ఇంకో పేజ్కి వెళ్ళండి, అక్కడికి వెళ్తే అమెజాన్ సైన్ ఇన్ అని టైటిల్ వచ్చింది. అట్లా టైటిల్ అనేది, పేజ్ టైటిల్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. పేజ్ నుంచి పేజ్కి వేరే వేరే టైటిల్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక పేజ్ అనేది తయారు చేస్తున్నాము. HTML కోడ్ రాసి దాని లాభం ఏందండి, మీకు ఇంతకుముందు చెప్పినట్టు HTML కోడ్ అసలు ఎందుకు రాయాలండి, ఎందుకు రాయాలంటే వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసం రాయాలి. వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం కోసం మనం HTML కోడ్ అనేది రాయాలి. అయితే ఆ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పేజ్ కి టైటిల్ ఇవ్వాలంటే హెడ్ సెక్షన్ లో ఇస్తామండి. హెడ్ సెక్షన్ లో టైటిల్ ఇస్తామండి. ఓకే, హెడ్ సెక్షన్ లో టైటిల్ ఇచ్చేద్దాం. టైటిల్ అని ఇచ్చేసి స్లాష్ టైటిల్ అని ఇవ్వండి ఇక్కడ. ఓకే, టైటిల్ ఇక్కడ స్టార్ట్ అయింది, టైటిల్ ఇక్కడ ఎండ్ అయింది. ఈ టైటిల్ స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో మీరు టెక్స్ట్ చేయండి. ఏదైతే మీరు ఆ పేజ్ కి టైటిల్ పెడదాం అనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఏం చేస్తారండి, HTML బేసిక్ స్ట్రక్చర్ టైటిల్ అనేది ఒకటి ఇవ్వండి. ఓకే, HTML బేసిక్ స్ట్రక్చర్ టైటిల్ అని ఇవ్వండి. సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అదే బ్రౌజర్కి వెళ్ళి, ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఫైల్ పాత్ నుంచి ఇది లోడ్ అయింది HTML ఫైల్ ఈ బ్రౌజర్ లో, రిఫ్రెష్ చేయండి ఒకసారి. టైటిల్ చేంజ్ అయిందా అండి? ఈ యొక్క ఫైల్ ని బ్రౌజర్ లో లోడ్ చేసినప్పుడు దాని టైటిల్ వచ్చేసింది చూడండి. HTML ఇప్పుడు అప్డేట్ చేసాం కదా, HTML కోడ్ ని టైటిల్ పెట్టి అప్డేట్ చేసాం కదా. ఇక్కడ టైటిల్ పెట్టగానే, సేవ్ చేయంగానే, ఇక్కడ రిఫ్రెష్ చేయగానే మనకు టైటిల్ అనేది ఇక్కడ వచ్చేసింది. మరి టైటిల్ ఒకటే కాదండి, నాకు ఇక్కడ హెడ్డింగ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ కావాలంటే ఆ హెడ్డింగ్ అన్ని ఎక్కడ రాయాలంటే టైటిల్ ట్యాగ్ లో, హెడ్ సెక్షన్ లో రాయాలండి. హెడ్డింగ్స్ ఇవన్నీ బాడీలో వస్తాయి. ఓకే, ఇక్కడ బాడీలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం రాస్తానంటే H1 అని రాస్తాను. H1 అంటే హెడ్డింగ్ అన్నట్టు, హెడ్డింగ్ 1. ఈ హెడ్డింగ్స్ గురించి మళ్ళీ చెప్తాను నేను. ప్రస్తుతానికి H1 అనేది హెడ్డింగ్. ఇక్కడ స్లాష్ H1. ఇక్కడ టైటిల్ అనేది టైటిల్ ట్యాగ్ అండి. ఓకే, టైటిల్ పేజ్ యొక్క టైటిల్ చెప్పే ట్యాగే టైటిల్ ట్యాగ్. ఓకే, ఇక్కడ H1 అనేది ఇంకొక ట్యాగ్. H1 అంటే హెడ్డింగ్ 1 అని అర్థం, పెద్ద హెడ్డింగ్ ఇది. ఓకే, అన్నిటికన్నా పెద్ద హెడ్డింగ్ మనకి HTML లో H1 అన్నట్టు. H1 స్టార్ట్ చేసాము, H1 ఎండింగ్ చేసినాము. చేసిన తర్వాత హెడ్డింగ్ రాయండి. ఏంటంటే మై, లేకపోతే నా పేరు ఇచ్చేస్తానండి, అరుణ్ మోటరీ. ఓకే అని చెప్పేసి నా పేరు ఇచ్చేస్తాను. హెడ్డింగే నా పేరు ఇచ్చేసాను, సేవ్ చేశాను. ఇప్పుడు హెడ్డింగ్ ఇచ్చాను కదండి, ఇక్కడ రండి. వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేసుకోండి. చూడండి హెడ్డింగ్ డిస్ప్లే అయిపోయింది. ఇది హెడ్డింగ్. తర్వాత హెడ్డింగ్ కింద కొంచెం టెక్స్ట్ డిస్ప్లే చేద్దాం, పారాగ్రాఫ్ చేద్దాం అనుకుంటాను. అప్పుడు ఏమి ఇవ్వాలండి, ఇంకొక ఎలిమెంట్ ఇస్తాను. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, మళ్ళీ చెప్తాను ఇవన్నీ ఎగ్జాంపుల్స్. P అనే ట్యాగ్ ఇస్తాం. P అంటే పారాగ్రాఫ్ అన్నట్టు. H1 అంటే హెడ్డింగ్ 1 కదా, P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, దీని కూడా ఎండింగ్ ఉంటుంది, స్లాష్ P అని ఎండింగ్ ఉంటుంది. దీని మధ్యలో ఏమైతే టెక్స్ట్ ఇస్తుందో అది పారాగ్రాఫ్ లాగా మనకి డిస్ప్లే అవుతుందండి. మై నేమ్ ఇస్ అరుణ్ మోటరీ, ఐ లవ్, నా గురించి రాసేస్తాను ఇక్కడ. ఓకే, ఐ లవ్ టీచింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్. నా కంటెంట్ క్రియేషన్ అన్న టీచింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత ఐ హ్యావ్ అరౌండ్ 18 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్. ఓకే, IT దాంట్లో ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైక్ నేను జాబ్ చేశానండి. తర్వాత నేను ఫుల్ టైం ట్రైనర్ అయిపోయాను. టోటల్ ఎక్స్పీరియన్స్ నాకు 18 years ఉందండి. ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి నాకు 18 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఓకే, ఐ హ్యావ్ అరౌండ్ 18 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్. ఇంకే దేని మీద నేను వర్క్ చేశానండి? ఓకే, చూద్దాం ఇంకా ఏమైనా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు నా గురించి. ఓకే, ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ 2 companies. 2 companies లో వర్క్ చేశాను యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్టర్ కింద పనిచేస్తానండి నేను. ఓకే, సాఫ్ట్వేర్ టెస్టర్. ఫస్ట్ కంపెనీ పేరు చెప్తాను. ఫస్ట్ కంపెనీ నేమ్ ఇస్ ZenQ అనే కంపెనీలో వర్క్ చేశాను. ఇప్పుడు క్వాలిటీ టెస్ట్ వాళ్ళు అక్వైర్ చేశారు కంపెనీ. సెకండ్ కంపెనీ నేను వర్క్ చేసిన. ఓకే, సెకండ్ కంపెనీ నేమ్ ఇస్ OSI డిజిటల్. ఓకే, ఈ 2 కంపెనీస్ లో నేను డిజిటల్ వర్క్ చేశాను. ఎన్ని ఇయర్స్? ఐ హావ్ వర్క్డ్ ఫర్, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశానండి? 12 years. ఓకే, అండ్ ఐ హ్యావ్
రిజైన్ చేసినప్పుడు నా డెసిగ్నేషన్ చెప్తాను. రిజైన్డ్ యాజ్ సీనియర్ టెస్ట్ లీడ్ కింద రిజైన్ చేశాను. తర్వాత నాకు కొంచెం ప్యాషన్ ఉందండి ట్రైనింగ్ మీద. టీచింగ్ అంటే చాలా ప్యాషన్ నాకు. ఓకే, నేను ఏది టీచ్ చేసిన ప్యాషన్ తోటి టీచ్ చేస్తూ ఉంటాను. అందుకోసం చాలా టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి నేను మంచి బ్రహ్మాండమైన ఐటీ జాబ్ వదిలేసేసి నేను టీచింగ్ సైడ్ వచ్చాను. నా యొక్క ఓన్ యూనో అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ట్రైనింగ్ అంతా చాలా చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఏం చెప్తానంటే హ్యావ్ రిజైన్డ్ యాజ్ సీనియర్ టెస్ట్ లీడ్. ఓకే, I switched to full-time training afterwards and started my own website గానీ. ఓకే, నా వెబ్సైట్ లాంచ్ చేసుకున్నాను. యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నాను. నా పేరు మీద చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి, చూడండి మీరు. యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత యూడెమీ ఇన్స్ట్రక్టర్ అయిపోయాను. ఓకే, అట్లా చాలా ఉన్నాయండి. యూడెమీ ఇన్స్ట్రక్టర్ అండ్ క్యాప్జెమ్నీ అండ్ SCL కంపెనీస్ కి ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే, అండ్ వర్క్ డాష్ ఇప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. వర్క్ డాష్ కార్పొరేట్ ట్రైనర్ ఫర్ క్యాప్జెమ్నీ అండ్ SCL కంపెనీస్. ఓకే, అలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సరే, ఇప్పుడు ఎగ్జాంపులే కాబట్టి చాలా కంటెంట్ అయితే వచ్చేసింది. పారాగ్రాఫ్ కంటెంట్, ఒక పారాగ్రాఫ్ అనేది క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే, సేవ్ చేస్తాను ఈ ఫైల్ ని. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రౌజర్కి వెళ్ళి, ఈ బ్రౌజర్ లో ఈ ఫైల్ లోడ్ అయింది కదండి, రిఫ్రెష్ చేయండి ఒకసారి. చూడండి, పారాగ్రాఫ్ టెక్స్ట్ కూడా వచ్చేసింది. పెద్ద కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. జూమ్ చేసుకొని బ్రౌజర్ ని జూమ్ చేసుకుంటే పెద్ద కూడా వస్తుంది. హెడింగ్ ఉంది, పారాగ్రాఫ్ టెక్స్ట్ ఉంది. ఆ పారాగ్రాఫ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమైనా కావాలంటే కూడా చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఇప్పుడు అందులో ఏం చేస్తానంటే, ఏదైతే ఇక్కడ కోడ్ రాస్తున్నానో అక్కడికి వెళ్ళి ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఇక్కడ ఒక బటన్ పెడదాం అనుకుంటున్నాను. బటన్ ట్యాగ్ ఉంటుంది HTML లో మనకు. బటన్ ప్రతి దానికి ఒక ట్యాగ్ ఉంటుందండి. ఓకే, ప్రతి దానికి బటన్ అని ఇస్తాను. ఇక్కడ ఏమి ఇస్తానంటే లైక్ అని ఇద్దాం. ఓకే, నా ప్రొఫైల్ ని లైక్ చేయమని చెప్పేసి లైక్ బటన్ ఇద్దాం. సేవ్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, చూసి లైక్ బటన్ వచ్చింది. లైక్ కొడితే లైక్ అయిపోతుంది ఆ ప్రొఫైల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా ఒక వెబ్ పేజ్ ని మనం HTML ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇలా క్రియేట్ చేయాలంటే మీకు స్ట్రక్చర్ తెలిసి ఉండాలి, HTML స్ట్రక్చర్. అందుకోసమే మీకు ఇక్కడ స్ట్రక్చర్ అనేది చెప్పి, ఆ స్ట్రక్చర్ ని మనం HTML కోడ్ రాసేటప్పుడు ఎట్లా రాయాలి, ఆ ఫైల్ ని ఎట్లా సేవ్ చేసుకోవాలి, దాని తర్వాత టైటిల్, ఓకే, నార్మల్ పారాగ్రాఫ్ టెక్స్ట్ ఎట్లా ఎంటర్ చేయాలని చెప్పాను ఇప్పటివరకు. అయితే ఇంకా చాలా చెప్పేటివి ఉన్నాయండి, జస్ట్ స్టార్ట్ చేసాం అంతే. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే పార్ట్ 2లో ఏం చెప్పాను, ఫస్ట్ టాపిక్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి చెప్పాను. ఓకే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి వివరించాను. దీని ప్రకారంగా నేను ఏం చెప్పానంటే HTML ట్యాగ్స్ గురించి చెప్పాను. తర్వాత హెడ్ ట్యాగ్ గురించి చెప్పాను. తర్వాత బాడీ ట్యాగ్ గురించి కూడా చెప్పాను. ఓకే, బాడీ ట్యాగ్ గురించి కూడా చెప్పాను. ఓకే, సరే, HTML, హెడ్, బాడీ. ఓకే, ఈ 3 అయిన తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ డెమాన్స్ట్రేట్ చేశాను. ఓకే, డెమాన్స్ట్రేటింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసింది అదే కదండి. ఓకే, ఇక్కడ మీకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML ని డెమాన్స్ట్రేట్ చేశాను. హెడ్ సెక్షన్ లో ఏం రాయాలి, బాడీ సెక్షన్ లో ఏం రాయాలి, టైటిల్ పెట్టాము హెడ్ సెక్షన్ లో, బాడీ సెక్షన్ లో ఒక హెడ్డింగ్ కానీ, ఒక పారాగ్రాఫ్ కానీ, ఓకే, ఒక బటన్ కానీ పెట్టాము మనం. ఇవన్నీ మీకు చూపించాను మీకు ఆల్రెడీ. ఓకే, సరే, ఇప్పుడు ఏంటంటే కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుందామండి. ఓకే, ఇంత సరిపోదు. ఓకే, ఇంకా చాలా లోతుగా నేర్చుకోవాలి HTML ని. సో ఇది ఓన్లీ స్టార్టింగ్ కోసమే. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వివరించబోతున్నాను మీకంటే HTML ఫైల్స్ ఎట్లా సేవ్ చేయాలి కూడా చెప్పాను. ఓకే, హౌ టు సేవ్ HTML ఫైల్స్. ఎక్స్టెన్షన్స్ ఏమి ఇవ్వచ్చండి, .html ఇవ్వచ్చు, లేకపోతే .html ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఓకే, ఇది మెయిన్లీ మోస్ట్ యూస్డ్. చాలా మంది .html ఇస్తారు, HTML చాలా తక్కువ మంది ఇస్తారు. హౌ టు సేవ్ HTML ఫైల్స్ కూడా చెప్పాను. దాని తర్వాత ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేశాను చూద్దాం. అంతే అండి కదా, టైటిల్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, హౌ టు గివ్ ద టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్. టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ కి ఏముందండి, ఏం ట్యాగ్ ఉందండి, టైటిల్ ఇవ్వడానికి ఏం ట్యాగ్ ఉందండి, టైటిల్ ట్యాగ్ ఉంది మనకి. ఓకే, ఈ టైటిల్ ట్యాగ్ వాడుకోవాలి మనం. ఓకే,
టైటిల్ ఇవ్వడానికి HTML లో ఒక సపరేట్ ట్యాగ్ అనేది ఉంది, HTML ట్యాగ్, దాన్ని టైటిల్ ట్యాగ్. స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ట్యాగ్ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది టైటిల్ ట్యాగ్ అండి. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇక్కడ. ఓకే, మళ్ళీ HTML రాస్తాను, ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే టైటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ సేవ్ చేస్తాను, ఫైల్ సేవ్ ఇచ్చినప్పుడు ఎక్కడో మీకు నచ్చిన లొకేషన్ లో సేవ్ చేసుకోండి. HTML టైటిల్ డెమో అని చెప్పేసి ఇస్తాను. .html అని ఎక్స్టెన్షన్ ఇస్తాను. ఆల్ టైప్స్ అని సేవ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇక్కడ హెడ్ సెక్షన్ ఇస్తాను, ఇక్కడ హెడ్ సెక్షన్ ఇస్తాను, ఇక్కడ హెడ్ సెక్షన్ ఎండింగ్ చేసేస్తాను. ఇక్కడ బాడీ సెక్షన్ ఇస్తాను. స్ట్రక్చర్ రాసుకోవాలి ఫస్ట్. ఓకే, /body అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఈ హెడ్ లో టైటిల్ అనే ట్యాగ్ వాడతాను. ఎందుకు రాస్తున్నాను టైటిల్? ఈ టైటిల్ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది చూడండి. సేవ్ చేసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ పేజ్ ని లోడ్ చేస్తాను. దానికి మీరు బ్రౌజర్ కూడా ఫస్ట్ లోడ్ చేసుకోవచ్చు. బ్రౌజర్ లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ పాత్ మెన్షన్ చేయొచ్చు, అట్లా కూడా ఓపెన్ చేయొచ్చు. అక్కడికే ఫైల్కి వెళ్ళి చేయాలని లేదు. చూద్దాము ఎక్కడన్నా చేర్చడానికి ఏమైనా ఉందా అనేది చూద్దాము. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. పాత్ ఏదైతే ఇక్కడికి వెళ్దాం. మన ఫైల్ ఎక్కడ ఉందండి? క్రియేట్ చేస్తాను కదా, HTML టైటిల్ డెమో ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తాను. షో మోర్ ఆప్షన్స్ కొడితే ప్రాపర్టీస్ వస్తాయి. ప్రాపర్టీస్ సెలెక్ట్ చేస్తే మనకు పాత్ వస్తుంది, ఆ ఫైల్ యొక్క పాత్ వస్తుంది ఎక్కడ ఉంది అనేది. కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ యొక్క బ్రౌజర్ లో ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, ఇచ్చిన తర్వాత స్లాష్ అని పెట్టండి, బ్యాక్వర్డ్ స్లాష్. ఇక్కడ ఇది బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి ఈ యొక్క ఫైల్ యొక్క పేరు ఎక్స్టెన్షన్ ఇచ్చేయండి. కాపీ చేసుకోండి, ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. చూడండి లోడ్ అయిపోయింది. ఈ యొక్క HTML ఫైల్ అనేది మన బ్రౌజర్ లో లోడ్ అయింది, కానీ టైటిల్ మాత్రం కరెక్ట్ రాలేదు. ఎందుకంటే మన HTML కోడ్ లో టైటిల్ అనేది ఇవ్వలేదండి, అందుకోసం ఇట్లా టైటిల్ వస్తుంది. బట్ టైటిల్ ఇవ్వాలంటే ఏం ట్యాగ్స్ ఇవ్వాలంటే టైటిల్ ట్యాగ్స్ ఇవ్వండి. టైటిల్ ట్యాగ్స్ ఇచ్చేసి /title అని ఎండ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏ టైటిల్ పెడితే ఓకే ఆ టైటిల్ అనేది వస్తుంది. టైటిల్ డెమో, HTML టైటిల్ డెమో అని ఇస్తాను. టైటిల్ 3 words లో ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క ఫైల్ ని లోడ్ చేస్తాను, రీలోడ్ చేస్తాను. చూడండి సార్ టైటిల్ చేంజ్ అయిపోయింది. HTML టైటిల్ డెమో, ఇదే టైటిల్ ట్యాగ్ అండి. ఓకే, ఇదే టైటిల్ ట్యాగ్. HTML లో మనం టైటిల్ డిస్ప్లే చేయాలంటే వెబ్ పేజ్ మీద టైటిల్ ట్యాగ్ ద్వారా డిస్ప్లే చేస్తాం. ఈ టైటిల్ ట్యాగ్ ద్వారా డిస్ప్లే చేస్తాం. బానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి వెళ్ళిపోదాం. ఓకే, హౌ టు గివ్ ద టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఓకే, డెమాన్స్ట్రేట్ కూడా విత్ డెమాన్స్ట్రేషన్ చూపించాను. విత్ డెమాన్స్ట్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? నెక్స్ట్ ఐటమ్ ఏముంది? టైటిల్ కాకుండా ఎంటర్ నార్మల్ టెక్స్ట్ ఇన్ ద బాడీ వితౌట్ ఎనీ ట్యాగ్స్. ఎంటర్ నార్మల్ టెక్స్ట్ ఇన్ ద బాడీ వితౌట్ ఎనీ ట్యాగ్స్ అని చెప్పాను. అంటే నేను నార్మల్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ బాడీ ట్యాగ్స్ నేను ఇప్పుడు మళ్ళీ కొత్త ఫైల్లో క్రియేట్ చేసుకుంటాను. HTML సేవ్ చేసుకుంటాను. ఫైల్ సేవ్, మళ్ళీ అదే డౌన్లోడ్స్ ఫోల్డర్లో నార్మల్ టెక్స్ట్ ఇన్ HTML ఫైల్ డెమో అని ఒక నేమ్ ఇచ్చాను. .html ఇచ్చేసాను. ఇక్కడ ఆల్ టైప్స్ అని ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ రికగ్నైజ్ అవుతుంది HTML ఫైల్ అని చెప్పేసి Notepad++ రికగ్నైజ్ చేస్తాను. ఇందులో ఫస్ట్ నేను హెడ్ సెక్షన్ స్ట్రక్చర్ ఆఫ్ HTML క్రియేట్ చేసుకుంటాను. హెడ్ /head, తర్వాత బాడీ /body అట్లా ఇచ్చేస్తాను. బాడీ /body. ఈ హెడ్ లో టైటిల్ ఏమి ఇవ్వకపోతే ఈ పాత్ ఆఫ్ ద ఫైలే టైటిల్ కింద వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ బాడీలో ఏమి ఇస్తానండి? బాడీలో ఏమి ఇవ్వట్లేదు. సేవ్ చేద్దాం ఫస్ట్ ఫైల్ ని. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఈ బ్రౌజర్ లో ఓపెన్ చేసుకుందాం మనం. ఓకే, లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. డౌన్లోడ్స్కి వెళ్ళండి. నార్మల్ టెక్స్ట్ ఇన్ HTML ఓపెన్ చేసుకోండి. ఏ బ్రౌజర్ కావాలంటే ఆ బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఫైల్ ఎక్కడ నుంచి? ఈ లొకేషన్ డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఉంది ఫైల్. విత్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చేసాం. టైటిల్ కూడా పాత్ వస్తుందండి. టైటిల్ వచ్చేసి పాత్ వస్తుంది. బెటర్ గా చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వెళ్ళండి. వెళ్ళేసి ఇది క్లోజ్ చేసేయండి. ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు? క్లోజ్ అయిపోయింది. డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళిపోండి. మీరు డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళిపోయి ఈ ఫైల్ ఏదైతే ఫైల్ మీరు HTML ఫైల్ ఉందో అది మీకు నచ్చిన బ్రౌజర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైర్ఫాక్స్ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి. ఇక్కడ ఏమొస్తుందంటే పాత్ వస్తుంది. టైటిల్ ఈ యొక్క ఫైల్ పాత్ వస్తుంది మనకి. ఓకే, ఫైల్ మొత్తం వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో దాని బదులు మీకు టైటిల్ కావాలంటే టైటిల్ ఇచ్చుకోవచ్చు. మీకు చెప్పాను కదా ఇంతకు ముందు సెషన్ లో, ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు మీకు కావాలంటే.
టైటిల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు సెషన్ లో. ప్రతి దాంట్లో మనం టైటిల్ ఇస్తాము, ఎందుకంటే బాగుండదు, పాత వస్తుంది అంటే బాగుండదు కాబట్టి. ఇక్కడ ఏం చేస్తున్నాం, నార్మల్ టెక్స్ట్ బాడీ డెమో అనేది వచ్చేస్తాను, ఏదో ర్యాండమ్ గా ఇస్తాను టైటిల్స్ ఇప్పటి నుంచి, అంటే పట్టించుకోకండి. ఇక్కడ టైటిల్ అనేది వచ్చేసింది మనకి. తర్వాత నాకు ఇక్కడ నేను ఈ బాడీ లోపల కొంచెం టెక్స్ట్ రాస్తానండి. ఓకే, మై నేమ్ ఈస్, ఫాస్ట్ గా రాసేస్తాను, మై నేమ్ ఈస్ అరుణ్ మోటూరి, ఐ లవ్ కంటెంట్ క్రియేషన్ అండ్ టీచింగ్, ఐ లవ్ టీచింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ tech topics. Okay, I have 18 years of working and టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఇలా రాసుకుంటూ వెళ్తున్నాను. అయితే మీరు అనుకోవచ్చు ఇలానే వస్తుందేమో ఈ టెక్స్ట్ అంతా అని అనుకోవచ్చు మీరు. చూద్దాం ఏమవుతుందని. ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తాను కావాలని చెప్పి, రకరకాలుగా రాస్తాను ఈ టెక్స్ట్ ని. ఎలా అయితే రాస్తుందో అలా 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 రాదండి ఇక్కడ. ఓకే, మీకు కనబడేటట్టు ఇక్కడ స్పేస్ ఇచ్చాను, నెక్స్ట్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చాను, ఇక్కడనేమో ఇలా రాస్తున్నాను. ఐ హావ్ 18 years of experience. In this I have 12 years of working experience as a software tester. And ఇక్కడ కొంచెం స్పేస్ కావాలని ఇట్లా వెరైటీగా ఇస్తున్నాను. And I have remaining 6 years of experience into software, into training. Okay, I am into full-time training now, and I'm into full-time training now, and I'm also a corporate trainer at Capgemini and SCL is also ఇక్కడ నేను ఒక పని చేస్తాను. ఇక్కడ కావాలని చెప్పేసి ఇంత స్పేస్ ఇస్తాను, చూడండి ఎంత స్పేస్ ఇచ్చాను. ఆల్సో ఐఎమ్ ఏ యూడెమీ ఇన్స్ట్రక్టర్. ఏం రాస్తున్నా అవసరం లేదండి మీకు. ఓకే, అండ్ యూట్యూబర్. ఇంతంతా నేను రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇలా రాసుకుంటూ వెళ్తే చూడండి ఇంత గ్యాప్స్ ఇచ్చాను, ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చాను, ఇంకా చాలా కావాలంటే ఇంకా చాలా కూడా ఇవ్వచ్చు. మధ్యలో ఒక లైన్స్ ఇచ్చాను. ఇవన్నీ కన్సిడర్ చేస్తుందా HTML అంటే? చేయదండి. ఓకే, ఈ లైన్స్ గ్యాప్స్ ఏది కూడా కన్సిడర్ చేయదు. చూడండి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేసి చూడండి, ఎక్కడన్నా కానీ మీకు లైన్స్ కానీ గ్యాప్స్ కానీ ఉన్నాయండి? చూడండి కంటిన్యూస్ గా వస్తున్నాయి. కంటిన్యూస్ గా నార్మల్ టెక్స్ట్ టైప్ చేస్తే మీరు HTML కోడ్ లో ఇలా వస్తుందండి. ఓకే, ఇది పారాగ్రాఫ్ కూడా కాదండి. చూడండి గ్యాప్స్ కూడా లేవు, ఇది పారాగ్రాఫ్స్ కూడా కాదు కదా. నార్మల్ టెక్స్ట్ టైప్ చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే, నార్మల్ టెక్స్ట్ టైప్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ ఇచ్చాం కదా, కొత్త లైన్ లోకి వెళ్ళాం కదా, కొత్త లైన్ వస్తుందేమో, ఒక లైన్ గ్యాప్ వస్తుందేమో అని అనుకుంటారు. ఇక్కడ కూడా గ్యాప్ ఇచ్చాం కదా, ఈ గ్యాప్ రాదు. ఇక్కడ చాలా లైన్స్ గ్యాప్ ఇచ్చాము, ఆ గ్యాప్స్ కూడా రావు. ఇదంతా కన్సిడర్ చేసుకోదండి. ఓకే, నార్మల్ టెక్స్ట్ మీరు ఎట్లా ఇచ్చినా గానీ ఫైనల్ గా అది ఎట్లా తీసుకుంటది, కంటిన్యూస్ టెక్స్ట్ లాగా తీసుకుంటది అండి. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు నచ్చినట్టు ఇదే ఫార్మాట్ లో మీకు రావాలంటే వేరే 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 రకాలు ఉన్నాయండి ఇందులో. HTML లో మీరు చెప్పినట్టే రావాలంటే దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అది మీకు వివరిస్తాను తర్వాత. ఓకే, ఇప్పుడు కాదు, కరెక్ట్ టైం కాదు ఇది. నార్మల్ టెక్స్ట్ ఇలా రాసేస్తే ఎంత టెక్స్ట్ రాసినా కానీ కంటిన్యూస్ గా వచ్చేస్తుంది ఆ టెక్స్ట్. ఓకే, ఆ టెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ గా వచ్చేస్తుంది అండి. ఓకే, కంటిన్యూస్ గా వచ్చేసి డిస్ప్లే అయిపోతుంది వెబ్ పేజెస్ మీద. సరే, నెక్స్ట్ ఏముందండి మనకి? నార్మల్ టెక్స్ట్ రాస్తే ఎలా ఉంటుందో, వితౌట్ ఎనీ ట్యాక్స్ యూజ్ చేయకుండా మీరు HTML కోడ్ లో ట్యాక్స్ వాడకుండా నార్మల్ టెక్స్ట్ రాసేస్తే ఇగో ఎలా రాసినా ఇలానే వస్తుంది. ఓకే, అది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పేజ్ హెడింగ్స్. మనం ఒకటే పేజ్ హెడింగ్ చూసాం ఇంతవరకు. ఓకే, నేను HTML కోడ్ రాసినప్పుడు ఒక రకమైన పేజ్ హెడింగ్ చూసాం, H1 అనేది చూసాం. అన్నిటికన్నా ఎక్కువ సైజ్ ఉన్న హెడింగ్ వచ్చేసి H1. అట్లా వేరే హెడింగ్స్ కూడా ఉన్నాయండి, అది మీకు ఇప్పుడు వివరిస్తాను. నెక్స్ట్ ఏముందండి, ఇప్పుడు హౌ టు గివ్ ద టైటిల్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు? ఎంటరింగ్ నార్మల్ టెక్స్ట్ ఇన్ ద బాడీ వితౌట్ ఎనీ ట్యాక్స్ అని చెప్పాను. బాడీ ట్యాక్స్ వితౌట్ ఎనీ ట్యాక్స్ అని చెప్పాను కదా. ఓకే, నో గ్యాప్స్ ఆర్ స్పేసెస్
విల్ బి కన్సిడర్డ్ బై HTML అని కూడా చెప్పేసాను మీకు. ఓకే, దీన్ని ఎందుకు డెమాన్స్ట్రేట్ చేశాను, మీరు గ్యాప్స్ ఇచ్చిన స్పేసెస్ ఇచ్చిన నార్మల్ టెక్స్టే ట్యాగ్స్ లేకుండా ఉంది కాబట్టి నార్మల్ టెక్స్ట్ కాబట్టి గ్యాప్స్ కానీ స్పేసెస్ కానీ న్యూ లైన్స్ కానీ కన్సిడర్ చేసుకోదు. మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి నేను డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పేజ్ హెడింగ్స్ చెప్తానండి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పేజ్ హెడింగ్స్ చెప్తాను మీకు, పారాగ్రాఫ్స్ కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు చూద్దాం. ఇప్పుడు ఈ సెషన్ లో ఇక్కడ వరకు చూద్దాం, వచ్చే సెషన్ లో ఇది కూడా చూద్దాం మనం. ఓకే, సరే, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పేజ్ హెడింగ్స్ ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఇక్కడ నేను మళ్ళీ HTML రాస్తాను, మళ్ళీ /HTML రాస్తాను, సేవ్ చేసుకుంటాను. సేవ్ అని చెప్పేసి డౌన్లోడ్స్ ఫోల్డర్ ఎక్కడైనా చేసుకోవచ్చు, డౌన్లోడ్స్ ఫోల్డరే కాదు, నేను డౌన్లోడ్స్ ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాను. ఓకే, HTML పేజ్ హెడింగ్స్ అని చెప్పేసి .html ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఏ పేరు అని ఇవ్వచ్చు, ఎక్స్టెన్షన్ వచ్చేసి .html ఇచ్చేయండి, ఆల్ టైప్స్ పెట్టండి, సేవ్ చేయండి. రికగ్నైజ్ అయిపోయిన తర్వాత దీని లోపల మీరు స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. హెడ్ /హెడ్, తర్వాత బాడీ /బాడీ ఇలా రాసేసుకోండి. తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీ బ్రౌజర్ లో ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళి ఆ ఫైల్ ఉంది కదా, పేజ్ హెడింగ్స్ ఉంది కదా, ఓపెన్ విత్ ఏదో ఒక బ్రౌజర్ లో ఓపెన్, నేను ఫైర్ఫాక్స్ లో ఓపెన్ చేస్తాను మీకు డెమాన్స్ట్రేట్ చేయడం కోసం. ఇక్కడ ఫైల్ పాత్ వచ్చింది, నాకు టైటిల్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే టైటిల్ ట్యాగ్ హెడ్ సెక్షన్ లో యాడ్ చేస్తాను. ఓకే, హెడ్ సెక్షన్ లో నేను కొంచెం బాగుంటది కాబట్టి ఇట్లా స్పేస్ ఇస్తున్నాను. ఇది స్పేసెస్ ఏం కన్సిడర్ చేసుకోదండి HTML. ఓకే, మనం చూడడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను టైటిల్ ట్యాగ్ ఇచ్చేస్తాను. కోడ్ రాసేటప్పుడు మనకు చూడడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి తప్ప టైటిల్ స్పేసెస్ ని అది కన్సిడర్ చేసుకోవద్దు HTML కోడ్. టైటిల్ ఏమి ఇస్తానండి, HTML పేజ్ హెడింగ్ టైప్స్. ఓకే, రకరకాల పేజ్ హెడింగ్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను మీకు. బాడీలో ఇప్పుడు హెడింగ్ ఇచ్చేసాను కదా, సేవ్ చేస్తాను హెడింగ్ ని. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రిలోడ్ చేస్తాను, చూడండి హెడింగ్ వచ్చేస్తుంది, HTML పేజ్ హెడింగ్ టైప్స్ అని. ఇక్కడ నాకు రకరకాల హెడింగ్స్ డిస్ప్లే చేయాలని ఉంది. దానికి నేనేం చేస్తానంటే ఇక్కడ H1 అని ఇస్తాను, ఫస్ట్ హెడింగ్ H1 అని ఇస్తానండి. H1 అని ఇచ్చేసి /H1 ఇస్తాను. /H1 అని ఇచ్చేసి ఇక్కడ దిస్ ఈస్ హెడింగ్ 1 అని ఇస్తాను. ఇక్కడ H2 ఇస్తాను, సెకండ్ టైప్ ఆఫ్ హెడింగ్ ని H2 అంటామండి. ఓకే, ఇక్కడ H1, H2, H3, H4, H5, H6 అట్లా ఉన్నాయండి రకరకాలు. ఓకే, ఇక్కడ నార్మల్ టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పేజ్ హెడింగ్స్ చెప్తున్నాను. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ H1 ఉందండి, అన్నిటికన్నా ఎక్కువ సైజ్ ఉన్న హెడింగ్ వచ్చేసి H1. ఓకే, లార్జెస్ట్ హెడింగ్ సైజ్ ఇన్ HTML. ఓకే, తర్వాత H2 దీనికన్నా కొంచెం తక్కువ సైజ్ లో ఉంటుంది. H2 అనేది H1 కన్నా తక్కువ సైజ్ లో ఉండే హెడింగ్ సైజ్. ఓకే, తర్వాత H3 అనేది ఇంకా తక్కువ సైజ్ లో ఉంటుంది, H2 కన్నా ఇంకా తక్కువ సైజ్ లో ఉండే హెడింగ్ సైజ్. తర్వాత H4 ఇంకా తక్కువ సైజ్ లో ఉంటుంది. దెన్ ఇవన్నీ హెడింగ్సే, కాకపోతే దాని సైజెస్ డిఫరెంట్ సైజెస్. ఓకే, H6 అనేది అన్నిటికన్నా తక్కువ ఉన్న సైజ్ హెడింగ్ అండి. ఓకే, లోయెస్ట్ హెడింగ్ సైజ్ ఇన్ HTML అని రాస్తాను. ఓకే, ఒక్కొక్క నెంబర్ పెంచినా కొద్దీ మన హెడింగ్ సైజ్ అనేది తగ్గిపోతుంది అండి. అది మీకు చూపిస్తాను. ఇక్కడ H2 అని దిస్ ఈస్ హెడింగ్ 2 అని ఇస్తాను. చూడండి మీరు హెడింగ్ 2 ఎలా వస్తుందో, హెడింగ్ 1 ఎట్లా వస్తుందో చూడండి, మీరు డిఫరెన్స్ కనబడుతుంది. H2 అని ఇస్తాను, ఇక్కడ H2 అని ఇచ్చేస్తాను. తర్వాత ఇక్కడ చూడండి బాడీ ట్యాగ్ లోపల హెడ్ ట్యాగ్ లోపల టైటిల్ ఉంది. ఆ టైటిల్ హెడ్ ట్యాగ్ వచ్చేసి టైటిల్ ట్యాగ్ కి పేరెంట్ అని, హెడ్ ట్యాగ్ వచ్చేసి టైటిల్ ట్యాగ్ కి పేరెంట్, హెడ్ ట్యాగ్ కి HTML పేరెంట్, బాడీ ట్యాగ్ కూడా HTML పేరెంట్. హెడ్ కి బాడీకి ఏమో సిబ్లింగ్ రిలేషన్షిప్, ఒకటే లెవెల్లో ఉన్నాయి కాబట్టి సిబ్లింగ్స్. మరి బాడీలో H1, H2 ఉన్నాయి కదా, ఇవి రెండు సిబ్లింగ్ లెవెల్లోనే ఉన్నాయి. ఓకే, బాడీలో ట్యాగ్స్ అన్ని సిబ్లింగ్ లెవెల్లోనే ఉంటాయి. దాని తర్వాత H3 వెళ్దాం. ఓకే, ఇవన్నీ సిబ్లింగ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, H1, H2, H3 కి బాడీ అనేది పేరెంట్, బాడీకి ఏమో HTML అనేది పేరెంట్. ఓకే, అట్లా కొంచెం నేర్చుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. దీనికి బాడీకి గ్రాండ్ చిల్డ్రన్ ట్యాగ్స్ కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం అవి. ఓకే, H4 వెళ్దాం. H4 నెక్స్ట్ తక్కువ సైజ్ అయిపోతూ ఉంటుందండి, నెంబర్ పెంచినా కొద్దీ మీకు. హెడింగ్ 1 ఏమో అన్నిటికన్నా పెద్ద సైజ్ ఉన్న హెడింగ్ అండి. హెడింగ్ 2 నెక్స్ట్ సైజ్ ఉంటుంది, హెడింగ్ 3 ఏమో నెక్స్ట్ సైజ్ ఉంటుంది, హెడింగ్ 4 ఏమో నెక్స్ట్ సైజ్ ఉంటుంది. H5కి వెళ్దాము. దిస్ ఈస్ హెడింగ్ 5 అందాము, ఇక్కడ /H5 అంటాను. తర్వాత H6 ఇస్తాను, ఇక్కడ దిస్ ఈస్ హెడింగ్ 6 అని ఇస్తాను, /H6 అని ఇస్తాను ఇక్కడ. ఓకే, అయిపోయింది. ఇక్కడ సేవ్ చేసుకుందాం. ఇవే అండి, H1 to H6 మాత్రమే ఉంటాయి, ఇంకెక్కువ లేవు. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజర్ లో లోడ్ చేస్తాను. చూడండి, దిస్ ఈస్ హెడింగ్ 1, దిస్ ఈస్ హెడింగ్ 2, దిస్ హెడింగ్ 3, దిస్ హెడింగ్ 4, హెడింగ్ 5, హెడింగ్ 6. ఓకే, రకరకాల పేజ్ హెడింగ్స్ వచ్చేసినాయి మనకి. ఓకే, ఇట్లా రకరకాల పేజ్ హెడింగ్స్ వస్తాయి మనకి. ఓకే, అన్నిటికన్నా హెడింగ్ 1 ఎక్కువ సైజ్ ఉంటుంది, హెడింగ్ 2 నెక్స్ట్ సైజ్ ఉంటుంది,
హెడింగ్ 3 నెక్స్ట్ సైజ్, హెడింగ్ 4 నెక్స్ట్ సైజ్, హెడింగ్ 5 నెక్స్ట్ సైజ్, అన్నిటికన్నా తక్కువ సైజ్ హెడింగ్ 6 ఉంటుందండి. H6 ఉంటుంది. ఇది H1, ఇది H6. ఓకే, ఒక నెంబర్ చేంజ్ చేసినా కొద్దీ పెంచినా కొద్దీ హెడ్డింగ్ సైజ్ అనేది తక్కువ వస్తుంది. ఇవన్నీ హెడ్డింగ్స్ అండ్ పేజ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా. ఏ వెబ్సైట్కి వెళ్ళినా పేజ్ హెడ్డింగ్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ కన్నా వెళ్ళండి, ఒక వెబ్సైట్కి వెళ్దాం ప్రస్తుతానికి. దేనికి వెళ్దాము? ఒపేరా వెబ్సైట్కి వెళ్దాం. ఒపేరా డౌన్లోడ్ వెబ్సైట్కి వెళ్దాం. అక్కడ ఏముందో చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక హెడ్డింగ్ ఉంది, యువర్ పర్సనల్ బ్రౌజర్ అని ఒక హెడ్డింగ్ ఉంది. మీరు ఒక సపరేట్ దానికి వెళ్ళారనుకోండి, ఇగో ఇంకో హెడ్డింగ్, ద బ్రౌజర్ ఫర్ గేమర్స్ అని ఒకటి ఉంది. ఓకే, ద సపరేట్ బ్రౌజర్ ఉందండి. గేమింగ్ ఒక సపరేట్ డౌన్లోడ్ ఒపేరా GX ఫర్ గేమింగ్ కోసం ఈ బ్రౌజర్ వాడచ్చు మీరు. ఓకే, తర్వాత ఎబోట్ అన్నారు అనుకోండి. ఓకే, ఎబోట్ ఒపేరా అంటే 25 years ఆఫ్ బిల్డింగ్ ఒపేరా అనేది హెడ్డింగ్. అట్లా ప్రతి పేజ్కి ఒక హెడ్డింగ్ అనేది ఉంటుందండి. ఓకే, హెడ్డింగ్స్ ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, ఆ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఎట్లా క్రియేట్ చేయాలండి? ఆ హెడ్డింగ్స్ కానీ సబ్ హెడ్డింగ్స్ కానీ ఎట్లా క్రియేట్ చేయాలండి? మనము H1 ట్యాగ్స్, H1, H2, H3 అట్లాంటి ట్యాగ్స్ వాడి మనం ఇట్లా రకరకాల హెడ్డింగ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ అండి. ఓకే, పారాగ్రాఫ్ రాయాలనుకోండి. నార్మల్ టెక్స్ట్ కి పారాగ్రాఫ్ కి డిఫరెన్స్ ఉందండి. నార్మల్ టెక్స్ట్ కి పారాగ్రాఫ్ కి డిఫరెన్స్ ఉందా చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ న్యూ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు పారాగ్రాఫ్ గురించి డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఓకే, పారాగ్రాఫ్ క్రియేటింగ్ పారాగ్రాఫ్స్. ఏదైనా బుక్ ఓపెన్ చేశారనుకోండి, బుక్ లో ఏముంటాయంటే, బుక్ లో చాప్టర్స్ ఉంటాయి, చాప్టర్స్ లో పేజెస్ ఉంటాయి, పేజెస్ లో పేజ్ హెడ్డింగ్స్ ఉంటాయి, పేజ్ హెడ్డింగ్స్ కింద పారాగ్రాఫ్స్ ఉంటాయి, పేజ్ హెడ్డింగ్స్ ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, దాని కింద పారాగ్రాఫ్స్ ఉంటాయి. స్టోరీ బుక్ తీసుకోండి, మీరు ఏ బుక్ అయినా సరే ఆన్లైన్ లో సెర్చ్ చేసి తీసుకోండి. స్టోరీ బుక్స్ ఫర్ చిల్డ్రన్ ఆన్లైన్ అని చెప్పేసి ఏదో ఒక స్టోరీ బుక్ తీద్దాం. ఇక్కడ ఏదో ఒక బుక్ వెళ్ళిపోదాం. చూడండి ఏముందండి, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ కింద ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇది ఇంకో పారాగ్రాఫ్ ఉంది, అట్లా కదా. బుక్స్ లో ఏముంటాయండి? టెక్స్ట్ అయితే లేదు ఇందులో, అన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇందులో వెరైటీగా. దట్స్ ఓకే. టెక్స్ట్ కూడా ఇచ్చాడు కానీ చిన్నగా ఉంది, అంత పెద్దగా ఏం లేవు. ఓకే, వేరే దానికి వెళ్దాం. గార్డియన్ ఆఫ్ లవ్ అనేది ఉంది, ఇది ఒక హెడ్డింగ్ ఉంది, దాని తర్వాత ఒక పారాగ్రాఫ్ ఉంది. రీడ్ హియర్ అని కొడదాం. రీడ్ హియర్ అని కొడితే చూడండి, ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాడు, తర్వాత ఒక పారాగ్రాఫ్స్ ఇచ్చాడు. పారాగ్రాఫ్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, ఇది ఒక పారాగ్రాఫ్ కింద ఇచ్చాడు, దాని తర్వాత ఇదొక పారాగ్రాఫ్, తర్వాత ఇదొక పారాగ్రాఫ్, తర్వాత ఇదొక పారాగ్రాఫ్, అట్లా పారాగ్రాఫ్స్ వస్తూ ఉన్నాయి కదా. అట్లా పారాగ్రాఫ్స్ ని మనం రాయాలంటే, HTML కోడ్ ద్వారా పారాగ్రాఫ్స్ రాయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక రాగా రాసి చూపిస్తాను. పారాగ్రాఫ్స్ లేకుండా రాసి చూపిస్తే ఏమవుతుంది? నేను పారాగ్రాఫ్స్ అనుకుంటున్నాను కదా, పారాగ్రాఫ్స్ కాదండి. ఓకే, ఇక్కడ HTML అని రాస్తాను, రెడీ ఇక్కడ రాస్తాను కదా, క్రియేటింగ్ పారాగ్రాఫ్ చూపిస్తాను. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూపించి తర్వాత ప్రాబ్లమ్ చూపించిన తర్వాత మీకు పారాగ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ అంటే సేవ్ యాజ్ అంటది, బట్ మీరు ఎక్కడ ఒక ప్లేస్ లో మీ ఇష్టం పారాగ్రాఫ్స్ ఇన్ HTML demo.html ఇక్కడ ఆల్ టైప్స్ ఇచ్చేస్తాను, సేవ్ చేసేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను హెడ్ స్లాష్ హెడ్ ఇవన్నీ మీకు తెలిసిందే కాబట్టి ఫాస్ట్ గా రాసేస్తాను. బాడీ స్లాష్ బాడీ, హెడ్ లో ఒక టైటిల్ ట్యాగ్ ఇచ్చేస్తాను. టైటిల్ అని చెప్పేసి ఒక టైటిల్ ట్యాగ్ ఇచ్చేసి స్లాష్ టైటిల్ అని ఇస్తాను. ఇచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్స్ HTML పారాగ్రాఫ్స్ డెమో అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత ఇక్కడ బాడీ సెక్షన్ లో నేను ఒక పారాగ్రాఫ్ ఒక స్పేస్ ఇచ్చేస్తాను. ఒక నిమిషం. సరే, బాడీలో ఏమి ఇద్దామంటే కొంచెం టెక్స్ట్ ఇద్దాం, పారాగ్రాఫ్ రూపంలో ఇద్దాము, చూద్దాం. అయితే నేను టైం ఎక్కువ తీసుకుంటది కాబట్టి నేను ఆన్లైన్ లోనే కొన్ని పారాగ్రాఫ్స్ చూసుకొని స్టోరీ బుక్స్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ 12+ అని ఇస్తాను. చూద్దాం ఏమొస్తుందో. ద గర్ల్ హూ డ్రాంక్ ద మూన్ అని ఒక స్టోరీ వచ్చింది, చూద్దాం అది ఎట్లా వస్తుందో. ఓకే, అదర్ రేటింగ్స్ ఏమేమో వచ్చాయి. సరే, ఇది గూగుల్ బుక్స్కి వెళ్ళిపోయింది. బ్యాక్ వెళ్తాను. ఆన్లైన్ ఫ్రీ అని రాతాను, ప్రస్తుతం మనకు ఫ్రీ కావాలి కదా. కొడదాం, ఈ లింక్ కొట్టాను ఇక్కడ, చూద్దాం అవి ఎక్కడికి తీసుకెళ్తుందో. అక్కడ ఏదైనా స్టోరీ ఉంటే దాన్ని
కాపీ పేస్ట్ చేసుకుందాం మనం. ఓకే, రీడ్ ఆన్లైన్ అని కొడదాం. ఆన్లైన్ కొట్టాను కదా. ఓకే, ఏ ఫండ్ ఉంది, ఏమేమో ఉంటుంది చూద్దాం. చూపించట్లేదండి ఇది. సరే బ్యాక్ వెళ్దాం, ఇది పని చేయట్లేదు. వేరే దానికి వెళ్దాం. దీనికి వెళ్దాం. ఓకే, ఇక్కడ వెళ్ళే ముందు ఏజ్ 8 to 12 సెలెక్ట్ చేసి చూద్దాం. ఓకే, స్టోరీ క్లిక్ చేద్దాం. వస్తే మంచిదే, వస్తున్నాయి కానీ ఇలా పర్లేదు. ఇక ఇదైనా పారాగ్రాఫ్సే కదా. ఇది ఒక పారాగ్రాఫ్ అండి, చూద్దాం. ఇది ఒక పారాగ్రాఫ్. ఓకే, ఈ పారాగ్రాఫ్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ పెడతాను, పారాగ్రాఫ్ రూపంలో ఇక్కడ పెట్టాను. ఓకే, కాపీ అయింది. ఇక్కడ కంటిన్యూస్ గా పెడదాం ఇది. ఓకే, ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుందాం. ఓకే, ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుందాం. దీని తర్వాత ఇంకో పారాగ్రాఫ్ ఇస్తాను. ఇంకో పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను. ఇంకో పారాగ్రాఫ్ ఇది. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ పెట్టాను. ఓకే, ఈ పారాగ్రాఫ్ తర్వాత ఇంకో పారాగ్రాఫ్ ఇస్తాను. ఇంకోటి ర్యాండమ్ గా ఇద్దాం పారాగ్రాఫ్స్ కొని. అండ్ ఈ పారాగ్రాఫ్ రాగానే ఇవి డిస్ప్లే అవుతున్నాయి అని చూద్దాం. ఓకే, 3 పారాగ్రాఫ్స్ ఇచ్చాను. దాని తర్వాత ఇది 4th పారాగ్రాఫ్ ఇస్తున్నాను. ఇక్కడ 4th పారాగ్రాఫ్ ఇస్తున్నాను. కాపీ కాలేటుంది, కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇది 4th పారాగ్రాఫ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకొక పారాగ్రాఫ్ 5th పారాగ్రాఫ్, టోటల్ 5 ఇచ్చాను ఇప్పటి వరకు. టోటల్ 5 పారాగ్రాఫ్స్ కాపీ చేసి ఇచ్చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఇంకేమైనా పారాగ్రాఫ్స్ ఉంటే కూడా అవి కూడా చూసుకుంటాను. ఇది ఇంకో పారాగ్రాఫ్ అనుకుందాం. ఇంకో పారాగ్రాఫ్. ఓకే, చూడండి, పారాగ్రాఫ్ కి మధ్యలో ఒక స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉంది. ఇవన్నీ పారాగ్రాఫ్స్ లాగానే కనిపిస్తున్నాయి, కాకపోతే ఈ పారాగ్రాఫ్స్ కావు. HTML వీటిని పారాగ్రాఫ్స్ కింద పరిగణించాలి, నార్మల్ టెక్స్ట్ కింద పరిగణిస్తుంది. ఎందుకంటే మనం ఏం ట్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. ఈ పారాగ్రాఫ్స్ కింద కనబడినా గానీ అవి పారాగ్రాఫ్స్ కాదండి. పారాగ్రాఫ్స్ లాగా కనబడినా గానీ పారాగ్రాఫ్స్ కాదు. ఇవన్నీ మనం పారాగ్రాఫ్స్ అని భ్రమిస్తున్నాం అంతే. ఓకే, ఇవి పారాగ్రాఫ్స్ అని భ్రమిస్తున్నాం అంతే, కానీ ఇవి రియల్ పారాగ్రాఫ్స్ కాదండి. మీరు స్పేస్ పెట్టినంత పారాగ్రాఫ్, HTML కోడ్ లో మీరు స్పేసెస్ పెట్టి పారాగ్రాఫ్ లాగా ఈ టెక్స్ట్ ని చూపించినంత మాత్రమే పారాగ్రాఫ్స్ కాదండి. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను కొత్త బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను. చూడండి, ఆ ఫైల్ కి వెళ్ళిపోయి ఈమెయిల్ పారాగ్రాఫ్స్ అన్నాను కదా, అది ఫైర్ఫాక్స్ బ్రౌజర్ లో కానీ ఏదో ఒక బ్రౌజర్ లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఎక్కడన్నా మీకు ఒక పారాగ్రాఫ్ లాగా ఎన్ని పారాగ్రాఫ్స్ ఉండాలండి? చాలా 5 to 6 పారాగ్రాఫ్స్ క్రియేట్ చేశాను, కానీ ఒకటే కంటిన్యూస్ వచ్చిందండి. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది లాస్ట్ ఉంది. ఇవి పారాగ్రాఫ్స్ లాగా పరిగణించలేదండి. ఓకే, HTML బ్రౌజర్ అనేది ఇవి పారాగ్రాఫ్ లాగా ట్రీట్ చేయలేదు. ఓకే, భావించలేదు. మరి వీటిని పారాగ్రాఫ్ లాగా ఎలా చెప్పాలి బ్రౌజర్ కి అంటే ఇక్కడ P అనే ట్యాగ్ వాడాలి. ఈ యొక్క టెక్స్ట్ HTML కోడ్ లో స్పేసెస్ ఇచ్చినంత మాత్రాన పారాగ్రాఫ్స్ కాదండి. ఇక్కడ P అని స్టార్ట్ చేయాలి పారాగ్రాఫ్ ముందట. పారాగ్రాఫ్ ఎండింగ్ లో /P అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక P అని స్టార్ట్ చేయాలి, ఇక్కడ P అని ఎండ్ చేయాలి, /P అని ఎండ్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ మీరు స్పేసెస్ ఇచ్చినా ఇవ్వకున్నా పెద్ద దానికి ఏం ఉండదండి. ఓకే, ఎక్కడైతే మీరు P/P ఇస్తున్నారో అవి కన్సిడర్ అయితే తప్ప, పారాగ్రాఫ్ కింద కన్సిడర్ అయితే తప్ప ఆటోమేటిక్ గా అదే స్పేసింగ్ ఇచ్చుకుంటది. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీరు స్పేస్ ఇవ్వకున్నా గానీ అది స్పేస్ ఇచ్చుకుంటది. మీరు ఏం చేయనవసరం లేదు. /P. ఓకే, P అని ఇంకో పారాగ్రాఫ్ ముందర P అని ట్యాగ్ ఇస్తాను. ఇక్కడ ఇంకో /P అని ఇస్తాను. ఓకే, ఇక్కడ కూడా ఇంకో P ఇస్తాను. ఇక్కడ ట్యాగ్స్ మధ్యలో పెడితేనే అది పారాగ్రాఫ్ అవుతుంది అంటే, ట్యాగ్స్ మధ్యలో పెట్టకుండా మీరు ఎన్ని వేషాలు వేసినా గానీ అది పారాగ్రాఫ్ కింద చూడదు. ఓకే, P అని ఇంకోటి ఇస్తాను, ఇక్కడ /P అని ఇస్తాను. ఈ స్పేసెస్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. ఇగో ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ కూడా P/P చూడండి, కంటిన్యూస్ ఉన్నాయి. P/P ఇక్కడ అయిపోయింది. ఇంకో P పారాగ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకో పారాగ్రాఫ్ ఎండింగ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఎండింగ్ అయిపోయింది. ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు స్పేసెస్ మాత్రం అది కన్సిడర్ చేసుకోదు. మీరు వృధా ప్రయత్నం అన్నట్టు స్పేసెస్ ఇవ్వడం అనేది. ఓకే, మీకు జస్ట్ చూడడానికి బాగుండాలి HTML కోడ్ రాసేటప్పుడు అంటే ఇచ్చుకోవచ్చు, కానీ జనరల్ గా దాని వల్ల యూజ్ ఏమి ఉండదండి. ఓకే, చూడండి, ఇక్కడ కూడా ఏ స్పేస్ కూడా లేదు, మొత్తం తీసేసాను. బట్ స్టిల్ మీకు
అవుట్పుట్ లో చూడండి బ్రౌజర్ ఎట్లా రెండర్ చేస్తో చూడండి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ పెట్టే ముందు ఒకలాగా చూసుకుంది కదా, ఇప్పుడు సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఇక్కడ అదే ఫైల్ ని రిలోడ్ చేస్తాను. ఇదే ఫైల్ ని రిలోడ్ చేస్తే చూడండి ఇప్పుడు పారాగ్రాఫ్ లాగా వచ్చాయి. ఫస్ట్ పారాగ్రాఫ్, ఇది సెకండ్. చూడండి పారాగ్రాఫ్ తర్వాత ఒక స్పేస్ వస్తుంది, రైట్? ప్రతి పారాగ్రాఫ్ మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. అది HTML బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది అన్నట్టు. పారాగ్రాఫ్ ట్యాగ్స్ పెట్టాం కాబట్టి స్పేస్ ఇవ్వాలని అది అర్థం చేసుకుంటుంది. ఇలా ఇచ్చి నేను ఈ పారాగ్రాఫ్ లాగా వస్తుంది అనుకుంటే భ్రమ అండి. ట్యాగ్స్ పెట్టండి మీకు ఆ పారాగ్రాఫ్ కింద కన్సిడర్ చేయదు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఎట్లా వాడాలనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ పి అనే పారాగ్రాఫ్ ట్యాగ్స్. ఓకే, ఈ పి పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్పేస్ విల్ బి న్యూ లైన్, space line will be added to represent them as paragraphs. ప్రాక్టికల్ కూడా చూపించాను, విత్ డెమాన్స్ట్రేషన్ అని రాస్తాను. ఇక్కడ కూడా విత్ డెమాన్స్ట్రేషన్ చూపించాను మీకు హెడ్డింగ్స్ అన్ని డెమాన్స్ట్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిదీ నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను, రాయాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ రాస్తున్నాను అంతే. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పటివరకు HTML చాలా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఎవరు కూడా HTML రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పారాగ్రాఫ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వచ్చే సెషన్ లో నేను ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయండి, మనకి చాలా రకరకాల ట్యాగ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చాలా కంటెంట్ ఉంది ఇక్కడ చూడండి. ఓకే, బేసిక్ నాలెడ్జ్ అయినా సరే ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దీనికన్నా ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, ఇది నేర్చుకోండి సరిపోతుంది. ఓకే సరే, ఇది చాలా సెషన్స్ లో నేను కవర్ చేస్తాను. ఇప్పుడు మనకి పార్ట్ 1 అయిపోయింది, HTML లో పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చే సెషన్ లో నెక్స్ట్ సెషన్ లో పార్ట్ 3 కవర్ చేస్తున్నాండి. పార్ట్ బై పార్ట్ మీకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు HTML లో ఇంక్రీజ్ అయిపోతాయి. ఈ సెషన్ కి అయితే అంతే అండి. వచ్చే సెషన్ లో కలుస్తాం. వచ్చే సెషన్ లో పార్ట్ 3 ఆఫ్ HTML నేను చెప్తాను. అప్పటి వరకు సెలవు అండి. ధన్యవాదాలు. బాయ్ అండి.